fear or favor. ఎస్ బిగ్ టీవీలో మరో కీలకమైన వ్యక్తిని మీకు ఇప్పుడు నేను పరిచయం చేయబోతున్నాను. ఆయన పేరు పవన్, సీనియర్ జర్నలిస్ట్ అండ్ బిగ్ టీవీ ఇన్పుట్ ఎడిటర్. 25 ఇయర్స్కి పైగా జర్నలిజంలో ఉన్న అనుభవంతో బిగ్ టీవీకి సేవలు అందిస్తూ ఉన్నారు. సో ఎన్నో వార్తలు కవర్ చేసిన అనుభవంతో ఇప్పుడున్న టీం మొత్తాన్ని కూడా ఎంకరేజ్ చేస్తూ ప్రజా సమస్యల్ని ముందుకు తీసుకొస్తూ బిగ్ టీవీని నడిపిస్తున్నారు పవన్. ఎస్ పవన్, ఇట్లా కొత్త జర్నీ ఏ విధంగా స్టార్ట్ చేయబోతున్నారు? సో వితౌట్ ఫియర్ ఆర్ ఫేవర్ అనే నినాదంతో మనం ముందుకెళ్తూ ఉన్నాం. చాలా ఎగ్జైటింగ్గా ఉంది. వాస్తవానికి ఇంతవరకు తెలుగు మీడియా చరిత్రలో లేనిది ఒకటి మనం కొత్త చరిత్రను రాయబోతున్నాం. దానిలో భాగస్వామినైనందుకు నిజంగా కూడా గర్వపడుతున్నాం. వాస్తవానికి బిగ్ టీవీ ప్రవాస ఫ్యామిలీలో భాగమైనందుకు గడిచిన 3 ఏళ్ళుగా చాలా సంతృప్తికరంగా ఉంది. ఇకపైన రాబోయే రోజుల్లో సామాన్యుని స్వరంగా బిగ్ టీవీ మారబోతుంది. దానిలో భాగంగా ఉన్నందుకు నేను చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాను. ఇంతకుముందు మీరు ఎన్నో ఛానల్లో పనిచేస్తున్నారు కదా, ఇంత ధైర్యంగా, ఒక విధంగా చెప్పాలంటే ఇంత దమ్ముతో ముందుకెళ్ళే సాహసం ఎవరన్నా చేయగలుగుతారా? నిజంగా ఈరోజు బిగ్ టీవీ చేస్తోంది. ఆ రిస్క్ని ఫేస్ చేయడానికి ఎలా సిద్ధంగా ఉన్నారు? బిగ్ టీవీ స్టార్టింగ్ నుంచి కూడా రకరకాల ఛాలెంజెస్ని ఎదుర్కొంది. ఏ పార్టీని భుజాన వేసుకోకుండా ఇప్పటిదాకా ప్రయాణాన్ని కొనసాగించాం. ఇకపైన మన కొత్త నినాదం వితౌట్ ఫియర్ ఆర్ ఫేవర్. అలానే మన జర్నీ కూడా కొనసాగబోతుంది. తెలుగు ప్రేక్షకులకు అందరికీ ఒక సరికొత్త న్యూస్ ఛానల్ని చూస్తున్న అనుభూతినైతే ఖచ్చితంగా మనం ఇవ్వగలుగుతామన్న నమ్మకం నాకుంది. ఎస్, థ్యాంక్ యూ పవన్. నేను చెప్పాను కదా, మాకు ఎంతోమంది ఈ ఛానల్ కోసం పనిచేసే సైనికులు ఉన్నారని. అందులో సీనియర్ సైనికుడు ఎవరు ఉన్నారో అంటే అది పవన్. ఖచ్చితంగా బిగ్ టీవీ మీకోసం పనిచేస్తుంది, మీ దగ్గరికి వస్తుంది ఇక నుంచి. ఎస్, మీరు ఎక్కడ ఎప్పుడు పిలిచినా మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం. అలా వచ్చే సైనికుల్లో ముందు వరుసలో పవన్ ఉంటాడు. సో ఇంత స్ట్రెంగ్త్ మా బిగ్ టీవీకి ఉంది కాబట్టి మేము ఇంత గర్వంగా ఈరోజు వితౌట్ ఫియర్ ఆర్ ఫేవర్ అని చెప్పుకుని మేము ముందుకు వస్తూ ఉన్నాం. Big TV, without fear or favor.